హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం చూడబోయేది చాప్టర్ 3, రూలింగ్ ది కంట్రీ సైడ్. సో కంట్రీ సైడ్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్ అన్నమాట మీనింగ్. సో ఈ చాప్టర్లోకి డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను మీకు ప్లస్ కోర్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ప్లస్ కోర్స్ యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క ఎంత అంటే కంటెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తాం ఏంటి అనేది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాము ఇప్పటిదాకా. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి. వాట్సాప్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు. సో మీకు ఇంకా డీటెయిల్స్ వస్తాయి. ఎక్స్ట్రా అడిషనల్గా దానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. తర్వాత మెటీరియల్స్ షేర్ చేసుకోవడానికి గ్రూపు, డిస్కషన్స్కి మెంటర్స్, ట్యూటర్స్ అందరము రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాము. సో గైడెన్స్ టైప్లో మీకు అందరికీ ఉంటుంది ఈ ప్లస్ కోర్స్ అడ్వాంటేజెస్. సో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా దగ్గర 300 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరి ఫీడ్బ్యాక్ చాలా చోట్ల చెప్పాము కూడా మేము. సో దాని అడ్వాంటేజెస్ ఇంకా కావాలి అని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొని ఉన్నా కూడా అడగవచ్చు. వాళ్ళని అడిగి తెలుసుకొని ప్లస్ కోర్స్ జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఈ చాప్టర్లోకి వెళ్ళేలోపు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దివానీ రైట్స్ అనే ఒక వర్డ్ మీనింగ్ తెలుసుకోవాలి. సో ద కంపెనీ బికమ్స్ ద దివాన్ అంటే 1765లో ముఘల్ ఎంపరర్ అపాయింటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యాజ్ అ దివాన్ ఆఫ్ బెంగాల్. అంటే ముఘల్ ఎంపరర్స్ అప్పుడు రూల్ చేస్తున్నారు. లేటర్ ముఘల్స్ అని అంటాం కదా మనము, మిడివల్ చదివేటప్పుడు లేటర్ ముఘల్స్ ఇవి జరుగుతూ ఉన్నాయి. సో లేటర్ ముఘల్స్ ఏంటి అని అంటే బ్రిటిషర్స్ రాకముందు కొన్ని ప్రాంతాల్లో ముఘల్ ఎంపరర్స్ పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో ఆర్థికపరమైనది, వాణిజ్యపరమైన రైట్స్ అన్ని వాళ్ళకు ఉండేవి. కానీ 1765లో ఏం చేశారంటే ముఘల్ ఎంపరర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ రైట్స్ ఇచ్చారనమాట. అంటే దివానీ రైట్స్ ఏంటంటే అది చెప్పే ముందు అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ స్టెప్ బ్రిటిష్ కొలనైజేషన్కి ఎంత పెద్ద స్టెప్ అనేది మనం ఈ పిక్చర్ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంత ఆర్భాటంగా ఏం జరగలేదు. కాకపోతే రాబర్ట్ క్లైవ్ దివానీ రైట్స్ ఎక్కడెక్కడ పొందుకున్నాడు? బెంగాల్లో, బీహార్లో, ఒరిస్సాలో ముఘల్ రూలర్స్ నుంచి దివానీ రైట్స్ పొందుకున్నాడు. సో అది ఎంత పెద్ద ఈవెంట్గా ఇక్కడ పెయింటింగ్ చేయించాడు అనమాట. అంత పెద్ద ఈవెంట్గా యాక్చువల్ జరగలేదు, కానీ వాళ్ళు అంత ఎక్కువ ఊహించుకున్నారు. సో మనం ఇప్పుడు దివానీ రైట్స్ అంటే ఏంటో చూద్దాం. యాజ్ అ దివాన్ ద కంపెనీ బికేమ్ ద చీఫ్ ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ద టెరిటరీ అండర్ ఇట్స్ కంట్రోల్. అంటే ఎంత అంటే ఏ ప్రాంతాలకు ఇచ్చాడో చూసాం కదా. ఆ ప్రాంతాల్లో దివానీ రైట్స్ బ్రిటిషర్స్కి ఇచ్చాడు అని అంటే బ్రిటిషర్కి దేని మీద హక్కు ఉన్నట్టు? ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మీద, అంటే ఆర్థికపరమైన, వాణిజ్యపరమైన వ్యవహారాల పట్ల కంపెనీకి పూర్తి అధికారం ఇచ్చారనమాట అక్కడ. సో దాన్ని బట్టి ఏమర్థమైంది? ఆర్థికపరమైన స్టెప్స్ ఏ తీసుకోవాలన్నా, రూల్స్ ఏ ఫ్రేమ్ చేయాలన్నా బ్రిటిషర్స్కి రైట్స్ ఉంది. సో అప్పుడు బ్రిటిషర్స్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? వాళ్ళు ఏమనుకున్నారంటే అడ్మినిస్ట్రింగ్ ద ల్యాండ్ అండ్ ఆర్గనైజింగ్ రెవెన్యూ రిసోర్సెస్. అంటే మేజర్గా ఏంటి వాళ్ళకి అక్కడ మెయిన్ రిసోర్సు భూమి ద్వారా భూమిని అడ్మినిస్ట్రేషన్ చేయడం అనమాట. అంటే పలానా భూమి ఎవరికి చెందుతుంది, తర్వాత పలానా భూమి మీద హక్కు ఎవరికి ఉంది, తర్వాత పంట పండిస్తుంటే పంట ఓకే, లేదా పశువుల్ని మేపుతా ఉంటే ఆ విధంగా వచ్చిన రెవెన్యూ. సో ఏ భూమి నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది ఏంటి అనేది ఇవన్నీ ఆర్గనైజింగ్, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆ ల్యాండ్ని అడ్మినిస్ట్రేషన్ చేయడము. తర్వాత ఆ అడ్మినిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆర్గనైజింగ్ ఇట్స్ రెవెన్యూ రిసోర్సెస్, అంటే దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్రమబద్ధీకరించుకోవడము. ఏ విధంగా క్రమబద్ధీకరించుకోవాలి ఏంటి అనేది పూర్తి హక్కు బ్రిటిషర్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది ఏ విధంగా చేశారు, ఏ విధంగా చేయాలి? జనరల్గా మన బిజినెస్ మైండ్తో ఆలోచించండి. మనకు ఒక యాసెట్ ఉంది, లేదా ఒక బిజినెస్ ఉందనుకోండి. ఆ బిజినెస్ మీద మనం వీలైనంత తక్కువ ఖర్చు పెట్టి వీలైనంత ఎక్కువ లాభాల కోసం ఎదురు చూస్తాం. వీళ్ళు అట్లే ఏం చేశారంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? దే కుడ్ ఈల్డ్ ఇనఫ్ రెవెన్యూ టు మీట్ ద గ్రోయింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీ యొక్క ఖర్చు పెరుగుతూ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఖర్చు పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతున్న ఖర్చు కంటే ఎక్కువగా వాళ్ళకి ఆదాయం కావాలి. సో ఆదాయం ఎక్కువగా, వాళ్ళకి పెరుగుతున్న ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉండాలి, లేదా పెరుగుతున్న ఖర్చులకి తగ్గ ఆదాయం ఉండాలి అన్న ఒక
మైండ్ సెట్తో వాళ్ళు అక్కడున్న రెవెన్యూ సిస్టమ్ అంటే ఆదాయం ఏ విధంగా కలెక్ట్ చేయాలి, తర్వాత రెవెన్యూ రిసోర్సెస్ని ఆదాయ వనరుల్ని ఎలాగా మేనేజ్ చేయాలి అనేది ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సో జనరల్గా ట్రేడింగ్ కంపెనీ అంటే వాణిజ్య వ్యాపారాలు చేసే కంపెనీ ఏం చేస్తుంది, దానికి అంటే వాళ్ళకి అవసరమైన విధంగా కొనుక్కోవడము, అమ్మడం అన్నమాట. అమ్మడము కొనుక్కోవడము వాళ్ళకి అవసరమైన విధంగా, వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే విధంగా, వాళ్ళకి నచ్చిన విధంగా ఉండేలాగా చూసుకుంటుంది కదా. సో బేసిక్గా ఈ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అదే దృక్పథంతో, అదే మైండ్ సెట్తో ఉండింది అనమాట. సో సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీ తెలుసుకున్న విషయం ఏంటంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే మనము బయట నుంచి వచ్చాము, సో మనం డైరెక్ట్గా వెళ్ళి పెత్తనం చెలాయిస్తే కరెక్ట్ కాదు. సో ఏ విధంగా మనకు కావాల్సింది దక్కించుకోవాలి, కానీ అక్కడ లోకల్లో పరిపాలిస్తున్న వాళ్ళ చేత కూడా గౌరవింపబడాలి. వాళ్ళు మన అధికారాన్ని ఒప్పుకునేలాగా వాళ్ళని ప్యాసిఫై చేయాలి, అంటే శాంతింపజేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో అంటే వాళ్ళు బయట నుంచి వచ్చి ఇదంతా చేస్తున్నారు అనే ఒక థాట్ లోకల్ జనాల్లో రాకుండా బ్రిటిషర్స్ యొక్క కంట్రోల్, అథారిటీని, ప్రెస్టేజ్ని, వాళ్ళ గౌరవాన్ని లోకల్స్ అంటే లోకల్స్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి అన్నట్టు వాళ్ళు భావించారనమాట. సో కంపెనీ ఏ విధంగా కొలనైజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆక్రమించుకోవడం అనమాట అన్ని విషయాల్లో. కంట్రీ సైడ్ అంటే రూరల్ ఏరియాస్ని ఎట్లా కొలనైజ్ చేసిందంటే ఆర్గనైజ్ రెవెన్యూ రిసోర్సెస్, అంటే వాళ్ళ ఆదాయ వనరుల్ని క్రమబద్ధీకరించుకున్నారు, ఆర్గనైజ్ చేశారు. తర్వాత రీడిఫైన్ ద రైట్స్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజలకి ఏ హక్కులు ఉన్నాయో రీడిఫైన్ చేశారు, అంటే మళ్ళీ డిఫైన్ చేశారు. అంతకుముందు వాళ్ళకి ఏవేవి హక్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా వాళ్ళకి ఏ హక్కులు ఉన్నాయో చెప్పారనమాట. తర్వాత ప్రొడ్యూస్ ద క్రాప్స్ ఇట్ వాంటెడ్, ఈ కంపెనీకి ఏవైతే క్రాప్స్ అవసరమో, ఎటువంటి పంట అవసరమో అవి ప్రొడ్యూస్ చేసే విధంగా వీళ్ళు ఈ కంట్రీ సైడ్లో అంటే రూరల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు కాదు, గ్రామీణ ప్రాంతాలన్నింటినీ మార్చుకుంటూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే రెవెన్యూ ఫర్ ద కంపెనీ, అంటే ఇప్పుడు ఈ కంపెనీకి ఆదాయము ఎలాగా వస్తూ ఉన్నింది, దానికి వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటూ వచ్చారో మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఇందాక చూసింది ఏంటంటే కంపెనీ దివాన్ రైట్స్ పొందుకుంది, కానీ అయినప్పటికీ కూడా దివాన్ రైట్స్ పొందుకుందంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఆదాయ వనరులు ఎంత ఆదాయం రావాలి ఏంటో డిసైడ్ చేసే హక్కు, ఫినాన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థిక వ్యవహారాలన్నింటినీ వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. అంటే పలానా పంట పండిస్తే ఎంత పన్ను రాబట్టాలి, ఎంత తర్వాత ల్యాండ్ ఉంది అని అంటే ఆ ల్యాండ్ మీద ట్యాక్స్, పన్ను, తర్వాత అనేక విధమైన సోర్సెస్ని వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఎలా వ్యవహరించారు, వాళ్ళు దేవర్ అన్విల్లింగ్ టు సెటప్ ఎనీ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ కలెక్షన్. అంటే రెగ్యులర్గా సపోజు పత్తి పండిస్తున్నారు అనుకోండి, ఒక ఎకరంకి ఇంత పన్ను, ఇంత పంట వస్తే 1%, 2%, 5%, 10% పన్ను, సో ఆ పన్ను అంతా పలానా ఆఫీసర్కి చెల్లించాలి. తర్వాత మీకు ఎరువులు కావాలంటే ఇంత లోన్ తీసుకోవచ్చు, లోన్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇలాగా రెగ్యులర్గా ఒక సిస్టమ్ పెట్టలేదు వాళ్ళు. తర్వాత రెగ్యులర్గా వచ్చిన పంటని పరిశీలించి ఇంత పంట వచ్చింది కదా, ఇంత పన్ను పే చేయాలన్న ట్యాక్స్ కలెక్షన్ కూడా చేయలేదు. వాళ్ళు అలా చేయకుండా స్టిల్ సా దెమ్సెల్వ్స్ ప్రైమరీలీ యాజ్ అ ట్రేడర్, అంటే ఒక వాణిజ్య వ్యాపారాలను చేసుకునే వ్యవస్థలాగానే చూశారు. వాణిజ్య వ్యాపారాలు అంటే ఏంటి, కొనడం, అమ్ముడుపోవడం. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఇంక్రీజ్ ద రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడం, అంటే ఆదాయాన్ని పెంచుకోవడం వైపు వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. దేనికోసం ఆదాయం పెంచుకోవడం, టు బై ఫైన్ కాటన్, అంటే మంచి క్వాలిటీ కాటన్ని, పత్తి, తర్వాత మంచి క్వాలిటీ సిల్క్ క్లాత్ని చాలా తక్కువ ధరకి కొనేలాగా వాళ్ళు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆ విధంగా వాణిజ్య వ్యాపారాల్లోనే ఉన్నారన్నమాట. సో రాను ఏమైందంటే ఈ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, బెంగాల్లో వాళ్ళు కొనుక్కునే గూడ్స్ ఏవైతే ఉంటాయో, కొనుక్కునే ప్రోడక్ట్స్, కొనుక్కునే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి డబుల్ అయిపోయినాయి అన్నమాట తొందరగా. సో ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ
ఏ విధంగా ఆర్థిక వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారో అర్థమవుతుంది. సో 1865 కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది, ఇండియాలో ఏదైనా గూడ్స్ పర్చేస్ చేయాలంటే వాళ్ళు బయట నుంచి గోల్డ్ సిల్వర్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే మన బ్రిటిష్ నుంచి, అంటే బ్రిటన్ కంట్రీ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఏంటి, గోల్డ్ సిల్వర్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే దాని ద్వారా వచ్చిన డబ్బులతో కొనుక్కున్నారు. కానీ రాను రాను ఏమైంది, ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు ఇండియాలో కొనుక్కోవాలి ఏమన్నా కొనాలి అని అనుకుంటే ఇక్కడ గూడ్స్, మరి ఎగ్జాంపుల్ కాటన్ సిల్క్ కొనాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చిన రెవెన్యూతోనే కొనుక్కుంటా ఉన్నారు. నౌ ద రెవెన్యూ కలెక్టెడ్ ఇన్ బెంగాల్లో ఏదైతే రెవెన్యూ కలెక్ట్ చేశారో, ఆదాయాన్ని కలెక్ట్ చేశారో, దాంతోనే వాళ్ళు ఈ సిల్క్ కాటన్ ఇవన్నీ కొనుక్కుంటున్నారు, వేరియస్ గూడ్స్ కూడా కొంటున్నారు. అండ్ కుడ్ ఫైనాన్స్ ద పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. అంటే మీరు జాగ్రత్త వినండి, ఒకప్పుడు ఏం చేశారు, బయట నుంచి గోల్డ్ సిల్వర్ తెచ్చి, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ కంట్రీలో ఉన్న గోల్డ్ సిల్వర్ తెచ్చి ఇక్కడ ఖర్చు చేసి ఇక్కడ గూడ్స్ కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, ఇంక తర్వాత ఏమైంది, దివానీ రైట్స్ వచ్చేసింది వాళ్ళకి. దివానీ రైట్స్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇక్కడే ట్యాక్స్ కలెక్ట్ చేసి, అంటే మన ప్రజల దగ్గరే ట్యాక్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన గూడ్స్ ఇక్కడే కొనుక్కొని ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎగుమతి చేసుకున్నారు. సో ఆర్థిక వ్యవస్థని వాళ్ళు ఎలాగా దెబ్బతీస్తూ వచ్చారో మీకు అర్థమవ్వాలన్నమాట ఇక్కడ. సో ఇంకా మెల్లగా ఇంకా జనాలకు అర్థమవుతూ వస్తుంది బెంగాల్ ఎకానమీ ఏదైతే ఉందో, బెంగాల్ యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి ఫేసింగ్ డీప్ క్రైసిస్, క్షీణించిపోతూ ఉందన్నమాట. చాలా దెబ్బతినింది. ఆర్టిజన్స్ అంటే చేనేత కార్మికులు అనుకోండి, చేనేత వస్త్రాలు అంటే చేతితో నేసేవాళ్ళు అనమాట. వాళ్ళంతా వాళ్ళ విలేజెస్ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఏవైతే ఉంటాయో, ప్రోడక్ట్స్, ఐటమ్స్, అవి చాలా తక్కువ ప్రైస్కి అమ్మడానికి ఫోర్స్ చేశారనమాట కంపెనీ వాళ్ళు. అంటే చాలా తక్కువ ప్రైస్కి, అంటే కంపెనీ వాళ్ళు కొనుక్కోవడం చాలా తక్కువ పైసలకి కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాత పీజెంట్స్ అంటే రైతులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూస్ అంటే బకాయిలు చెల్లించుకోలేకపోతూ ఉన్నారు. తర్వాత ఆర్టిజనల్ ప్రొడక్షన్ అంటే చేతితో నేసి పనులు చేసుకుంటారు చూడు, ఆ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ వచ్చింది. అది ఆర్టిజనల్ లెవెల్లో. ఆ తర్వాత అగ్రికల్చరల్ కల్టివేషన్ అంటే వ్యవసాయం కూడా కొలాప్స్ అయిపోతూ ఉంది, క్షీణించిపోతూ ఉంది, కూలిపోతూ ఉంది అనమాట. ఆ తర్వాత ఏమైందంటే, ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1770లో ఒక ఘోరమైన కరువు, చాలా చాలా ఘోరమైన కరువు అనమాట. చాలా మీరు హిస్టరీలో చూసుకుంటే మోస్ట్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ ఫ్యామిన్ ఇది. సో ఫ్యామిన్ అంటే కరువు. సో అది జనరల్గా ఒక దగ్గరగా 10 మిలియన్ పీపుల్ని చంపేసింది అనమాట. దగ్గరగా 1/3 పాపులేషన్ ఆకలి చావులు చచ్చిపోయారు. వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ డెత్ నన్ను అడిగితే. సో అంత వర్స్ట్గా, అంత దిగజారిన వ్యవస్థని తీసుకొచ్చారనమాట స్టార్టింగ్లో. సో ఇక్కడ చూడండి, మీరు ఈ పిక్చర్ జనరల్గా ఏంటంటే ఈ పిక్చర్స్ చూసి ఈ మ్యాటర్ చదివితే మీకు లైట్గా విజువలైజ్డ్ ఐడియా వస్తుంది, అక్కడ ఏం జరిగింది, ఆ టైంలో ఎట్లా ఉండేది ఏంటి అనేది. సో ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ద్వారా మనం పైన ఎఫెక్ట్ అయింది ఎవరెవరు, ఇద్దరు, ఆర్టిజన్స్ అండ్ పీజెంట్స్, రైతులు, చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలు చేసుకునేవాళ్ళు. ఏ విధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ తక్కువకు అమ్మడము, తర్వాత పీజెంట్స్ వాళ్ళ బకాయిలు చెల్లించలేక. సో అది మైండ్లో పెట్టుకోండి, అది కీ పాయింట్స్ పైన మనం చూసిన తర్వాత. సో ద నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్. సో ఇప్పుడు మెయిన్ అవసరం ఏమొచ్చింది, వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేయాలి, దాన్ని మెరుగుపరచాలి అనే ఒక అవసరం వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి, కార్న్వాలిస్ గవర్నర్ జనరల్ మనకు తెలిసిందే కదా, చదువుతూ ఉంటాం. పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ గురించి మనం ఇప్పుడు చూస్తాము. సో ద నీడ్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్. సో ఇప్పుడు అవసరం వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ల్యాండ్, అంటే భూమి ఒక రిసోర్స్గా చూసినప్పుడు దానిలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ అగ్రికల్చర్ పెట్టుబడుల్ని భూమి అనే ఒక రిసోర్స్ మీద పెట్టుబడులు ఎంకరేజ్ చేసి తర్వాత అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఒక ఉద్దేశం వాళ్ళకి వచ్చింది.
సో కంపెనీ ఏం చేసింది, ఫైనలీ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఇన్ 1793. గుర్తుపెట్టుకోండి, ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, 1793లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ని బట్టి ఏంటంటే రాజాస్, తాలూక్దార్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ప్లేసెస్లో హెడ్స్ అనుకోండి, తాలూక్దార్స్ రాజాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జమీందారులుగా రికగ్నైజ్ చేసింది, జమీందారులుగా గుర్తించింది. అంటే వాళ్ళని గుర్తించడం వల్ల ఏం జరిగింది, వాళ్ళకి ఏం చెప్పింది, వాళ్ళని జమీందారులుగా గుర్తించి కలెక్ట్ రెంట్ ఫ్రమ్ ద పీజెంట్స్, అంటే అక్కడున్న రైతుల నుంచి రెంట్ కలెక్ట్ చేయండి, రెంట్ కలెక్ట్ చేసి అండ్ పే రెవెన్యూ టు ద కంపెనీకి మీరు కట్టాలన్నమాట. అంటే పీజెంట్స్ దగ్గర కలెక్ట్ చేసి కంపెనీకి కట్టడం అనమాట. సో దాని కొరకు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారా రాజాస్ని, తాలూక్దార్స్ని జమీందార్స్గా గుర్తించింది అనమాట. సో ఈ ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఫిక్స్డ్ అమౌంట్ అనమాట, ఇంకా పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు పంట ఎట్లున్నా, బాగున్నా బాగోకపోయినా, ఆదాయం ఎలా వచ్చినా కానీ, తక్కువ వచ్చినా కానీ ఎక్కువ వచ్చినా కానీ ఇంత అమౌంట్ అయితే ఖచ్చితంగా కంపెనీకి ఈ జమీందారులు కట్టాలి అనేది డిక్లేర్ చేశారనమాట. అందుకనే పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటారు దాన్ని. పర్మనెంట్గా ఫిక్స్ చేయడమే కాకుండా వాజ్ నాట్ టు బీ ఇంక్రీజ్డ్ ఎవర్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు ఈ కంపెనీకి పే చేయాల్సిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఎప్పటికీ ఇంక్రీజ్ చేయలేరు, చేయకూడదు అనేది కంపెనీ డిసైడ్ చేసింది పర్మనెంట్ సెటిల్మెంట్ ద్వారా. ఇది ఎందుకు చేసింది అని అంటే టు ఎన్ష్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఇన్ టు ద కంపెనీస్ కాఫర్స్ అంటే ఇనపెట్ అనుకోండి, వాళ్ళ చెస్ట్ అంటే ఖజానా, ఎగ్జాక్ట్లీ చెప్పంటే ఖజానా. సో టు ఎన్ష్యూర్ ఎ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఇన్ టు ద కంపెనీస్ కాఫర్స్, అంటే కంపెనీ యొక్క ఖజానా ఏదైతే ఉందో వాళ్ళకి కంటిన్యూస్గా ఇంత రెవెన్యూ వస్తుంది అన్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెక్క ఉంటుంది. సో జమీందారులు కూడా వాళ్ళకు వచ్చే మార్జిన్ తీసుకోవచ్చు ఎంతో కొంత. దీన్ని బట్టి ఏమనుకుందంటే కంపెనీ, వీళ్ళు జమీందార్స్ వాళ్ళకు వచ్చే పర్మనెంట్ కంపల్సరీగా ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేస్తే ఒకవేళ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, జమీందారులు దాన్ని ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసి అగ్రికల్చర్ డెవలప్ చేస్తారన్నది వాళ్ళ ఉద్దేశం, అర్థమైందా? సో ఆ ఉద్దేశంతో వాళ్ళు అమౌంట్ ఫిక్స్ చేశారు. సో ఆ విధంగా జమీందార్ కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ల్యాండ్ యొక్క యూజేజ్ని పెంచితే జమీందార్కి కొంచెము ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కదా అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందో చూద్దాం. ద ప్రాబ్లం ఏంటి అని అంటే, కంపెనీ అఫీషియల్స్ ఏమని ఫైనల్గా వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఈ జమీందారులు ఏంటంటే వాళ్ళు తిరిగి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ల్యాండ్, అంటే భూమి యొక్క ఇంప్రూవ్మెంట్ మీద వాళ్ళు పెట్టుబడి పెట్టట్లేదు అన్న విషయాన్ని గ్రహించారనమాట. ఆ తర్వాత ఏంటి, ద రెవెన్యూ దట్ హ్యాడ్ బీన్ ఫిక్స్డ్ వాజ్ సో హై జమీందార్స్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు పే, అంటే ఆ ఫిక్స్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ చాలా ఎక్కువ అమౌంట్ ఉండేటప్పటికి జమీందార్స్ చాలా కష్టంగా ఫీల్ అయ్యారు, అంత అమౌంట్ పే చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారనమాట. సో ఆ విధంగా పే చేయలేని హూ ఫెయిల్ టు పే ద రెవెన్యూ లాస్ట్ హిజ్ జమీందారీ, అంటే ఎవరైతే పే చేయలేకుండా ఉన్నారో ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ పే చేయలేకుండా ఉన్న వాళ్ళ యొక్క జమీందారీ రైట్స్ తీస్తారనమాట. వాళ్ళు ఇంకా పన్ను అంటే పీజెంట్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇవ్వడము వాళ్ళకి ఆ రైట్ లేదు ఇంకా. సో ఆ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఫస్ట్ డికేడ్ ఆఫ్ 19th century, 19వ శతాబ్దంలో మొదటి దశాబ్దంలో ఏమైంది అని అంటే మార్కెట్లో ప్రైసెస్ పెరిగినాయి అండ్ కల్టివేషన్ స్లోలీ ఎక్స్పాండెడ్. మార్కెట్లో ధరలు పెరిగినాయి, వ్యవసాయము మెల్లగా కొంచెం ఎక్స్పాండ్ అయింది, పెరిగింది అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే వ్యవసాయం పెరిగింది, దాన్ని బట్టి ఎవరికి ఇన్కమ్ పెరిగింది, జమీందారులకి ఇన్కమ్ పెరిగింది, కానీ కంపెనీకి ఏమాత్రం లాభం లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉందో, వాళ్ళకి ఆదాయం ఏదైతే ఉందో అది ఆల్రెడీ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ద్వారా అది ఫిక్స్ చేయబడింది. సో ఈ పెరిగిన కల్టివేషన్ ఏదైతే ఉందో, పెరిగిన అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది పెరిగినప్పటికీ కంపెనీకి ఏ విధమైనటువంటి లాభం లేదనమాట. ఆ విషయం కంపెనీ గ్రహించారు బాగా. సో అదొక సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, జమీందార్స్ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ టు ఇంప్రూవింగ్ ద ల్యాండ్. అంటే కొంతమంది జమీందార్స్ ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ని ఇంప్రూవ్ చేసి డెవలప్ చేసే ఒక ఉద్దేశమే లేదనమాట. కొంతమంది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే సెటిల్మెంట్ వ్యవస్థ వచ్చిన కొన్ని సంవత్సరాల ముందు సమ్ హ్యాడ్ లాస్ట్ దేర్ ల్యాండ్స్ ఇన్ ద ఎర్లియర్ ఇయర్స్ ఆఫ్ ఈ సెటిల్మెంట్కి ముందు వాళ్ళ భూములు కోల్పోయారనమాట. ఆ తర్వాత ఏమైంది,
సరైనటువంటి ఆదాయం లేక, తర్వాత ఇన్వెస్ట్ చేస్తే అంటే పెట్టుబడి పెడితే లాభం వస్తుందో రాదో అన్న రిస్క్ ఫ్యాక్టర్, ఇవన్నీ ఆలోచించేశారనమాట. ఆ తర్వాత యాజ్ లాంగ్ యాజ్ ద జమీందార్స్ కుడ్ గివ్ అవుట్ ద ల్యాండ్ టు ది టెనెంట్స్ అండ్ గెట్ రెంట్, దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంప్రూవింగ్ ది ల్యాండ్. అంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి, జమీందార్స్ టెనెంట్స్కి ఎవరైతే ఉంటారో కౌలుకి ఇస్తూ ఉంటారు కదా, కౌలుకి ఇవ్వడం అంటారు. సో వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాని మీద రెంట్ వచ్చేంత కాలం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంతేగాని ల్యాండ్ని ఇంప్రూవ్ చేసి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేద్దామని ఎప్పుడు లేదనమాట. సో అది పర్మనెంట్ సెటిల్మెంట్ వ్యవస్థ, దాని యొక్క ప్రాబ్లమ్స్ అనమాట. సో నెక్స్ట్ కొన్ని గ్రామాల్లో ఏమనుకున్నారంటే విలేజర్స్, కల్టివేటర్స్ ఫౌండ్ ద సిస్టమ్, అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈ సిస్టమ్ చాలా చాలా తీవ్రంగా అణిచివేసే విధంగా ఉంది అని అనుకున్నారు. ఎందుకంటే రెంట్ హీ పెయిడ్ టు జమీందార్ వాస్ హై, అంటే చాలా ఎక్కువ రెంట్ పే చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ రెంట్ సరిగ్గా ఇవ్వలేకపోతే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నారు, లేదా తీసివేస్తూ ఉన్నారు వాళ్ళు కల్టివేట్ చేస్తున్న ల్యాండ్ నుంచి. సో దాన్ని బట్టి వాళ్ళకి ఏం భయం వచ్చింది, వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి మీద వాళ్ళకి హక్కు ఉందా లేదా అన్న ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం వచ్చేసింది అనమాట. సో ఆ హక్కు, వాడికున్న భూమి మీద హక్కు పోగొట్టుకోలేడు. అందుకనే ఆ రెంట్ పే చేయడం కోసము ఎప్పటికప్పుడు అప్పు తెచ్చుకుంటా ఉన్నాడు, మనీ లెండర్స్ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఎప్పుడైతే ఆ అప్పు తీర్చలేని పరిస్థితి వచ్చేసింది అనుకో, వెన్ హీ ఫెయిల్ టు పే ద రెంట్, రెంట్ తీర్చలేని పరిస్థితి వచ్చేటప్పటికి హీ వాజ్ ఎవిక్టెడ్. ఇందా చెప్పే కదా, అక్కడ నుంచి వెలివేస్తూ ఉన్నారు, పంపించేస్తూ ఉన్నారు. ఏంటి, తరతరాలుగా వాళ్ళకి వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ బతికిన భూమి మీద సడన్గా వచ్చి ఈ పర్టికులర్ సిస్టమ్ రావడం వల్ల, ఆ పర్టికులర్ సిస్టమ్ వచ్చిన దాన్ని బట్టి రెంట్ పే చేసుకోలేకపోవడం వల్ల వాడికి ఉన్న భూమి మీద హక్కు కోల్పోయాడు. సో ఆ విధంగా ఇది చాలా అణచివేతగా ఉంది అని భావించారనమాట. సో ఈ పరిస్థితుల్లో ఇంకో కొత్త సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ కొత్త సిస్టము హోల్ట్ మెకెన్జీ అనే వ్యక్తి తయారు చేశాడనమాట. ఇది 1822 నుంచి కార్యాచరణలోకి వచ్చింది. సో ఇతను ఏమనుకున్నాడంటే, పాయింట్ నెంబర్ 1, విలేజ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. గ్రామాలు అనేది ఒక ముఖ్యమైనటువంటి సామాజిక వ్యవస్థ. సో దాన్ని కాపాడాలి అన్న విషయాన్ని ఆయన గ్రహించాడు. సో దీని ప్రకారం ఏం చేశాడనంటే, ఆయన కొన్ని డైరెక్షన్స్ ఇచ్చాడు, కొన్ని సూచనలు ఇచ్చిన దాన్ని బట్టి కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విలేజెస్కి తిరిగారు. ఏమేం చేశారు, తిరిగి అక్కడున్న ఇన్స్పెక్టింగ్ ది ల్యాండ్స్, భూమిని పరిశీలిస్తున్నారు, మెజరింగ్ ది ఫీల్డ్స్, ఉన్న పొలాలని కొలుస్తున్నారు. తర్వాత ఒక్కొక్క విలేజెస్, వేరు విలేజెస్కి వెళ్తూ ఉంటారు కదా, ఆ విలేజెస్ యొక్క కస్టమ్స్, అంటే ఆ విలేజెస్ యొక్క ఆచారాలు, పద్ధతులు, తర్వాత వాళ్ళకు అక్కడ వేరు గ్రూప్స్ ఉన్నాయన్నమాట, ఆ గ్రూప్స్ యొక్క హక్కులు, ఇవన్నీ వాళ్ళు నోట్ చేసుకుంటా ఉన్నారు. అది నోట్ చేసుకోవడమే కాకుండా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఆఫ్ ఈచ్ ప్లాట్, ప్రతి ఒక్క ప్లాట్కి ఎంత రెవెన్యూ వస్తుందో ఎస్టిమేషన్ వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ యాడ్ చేసి ఒక్కొక్క విలేజ్ మహల్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత పన్ను మనం కలెక్ట్ చేయొచ్చు అనేది పరిశీలించి ఒక లెక్కకు వచ్చారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, వాళ్ళు ఈ కొత్త ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే ఈ రెవెన్యూ ఆదాయం పొందుకునే విధం ఏదైతే ఉంటుందో, ఇక్కడ నుంచి అది టైం టు టైం, అంటే ప్రతి సంవత్సరంకి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి పీరియాడికల్గా రివైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత రెంట్ పే చేయాలి, ఎంత రెవెన్యూ వీళ్ళు పొందుకోవాలనేది. అంతేగాని పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ లాగా పర్మనెంట్లీ ఫిక్స్డ్ కాదు అన్న విషయాన్ని ఈ సిస్టమ్ ద్వారా మనకి అర్థమవుతూ ఉందన్నమాట. సో ఎవరు కలెక్ట్ చేస్తారు ఈ రెవెన్యూ, ఈ ఆదాయాన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు, తర్వాత కంపెనీకి ఎవరు పే చేస్తారంటే ఆ గ్రామం యొక్క పెద్ద ఎవరైతే ఉంటారో ఆ గ్రామ పెద్దకి ఆ అధికారాన్ని ఇచ్చారనమాట. ఈ సిస్టమ్ని ఏమంటాం అనంటే మహల్వారీ సిస్టమ్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, మహల్వారీ సిస్టంలో మనకి అంతకుముందు చూసిన పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టంలో ఎవరు పన్ను కలెక్ట్ చేసి జమీందార్కి ఇచ్చారు ఆ హక్కు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు అని అంటే విలేజ్ హెడ్మెన్, ఆ గ్రామ పెద్దకి ఇచ్చాడనమాట. నెక్స్ట్ ద మున్రో సిస్టమ్. సో మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇది నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఎక్కువ
ఈ పర్టికులర్ సిస్టమ్ నడిచింది, మహల్వారీ సిస్టమ్. తర్వాత మున్రో సిస్టమ్ ఎక్కడ ఉండేదంటే బ్రిటిష్ టెరిటరీస్ ఇన్ సౌత్, ఎక్కువ శాతం సౌత్లో ఉన్న బ్రిటిష్ టెరిటరీస్ ఉంటాయి కదా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది, వాళ్ళు ఈ ఈ సిస్టమ్ని అడాప్ట్ చేశారనమాట. చూద్దాం ఆ సిస్టమ్ ఏంటో ఇప్పుడు. సో మున్రో సిస్టమ్, ఈ సిస్టమ్ని మనము జనరల్గా దీని పేరు ఏం పెడతామంటే రాయత్వారీ సిస్టమ్ అంటాం అనమాట. ఈ కొత్త సిస్టాన్ని రాయత్వారీ సిస్టమ్ అంటారు. ఇది ఫస్ట్ అలెగ్జాండర్ రీడ్ అనే వ్యక్తి ఒక చిన్న ఏరియాలో దీన్ని ట్రై చేశాడు. ఆ తర్వాత దీన్ని థామస్ మున్రో దీన్ని డెవలప్ చేసి ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ప్రతి ప్రాంతానికి ఇది ఎక్స్టెండ్ చేశాడు అనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి ఏంటి అనంటే, సో దీని ప్రకారం ఏంటంటే రీడ్ అండ్ మున్రో ఏమన్నారంటే సౌత్లో ఎక్కువ ట్రెడిషనల్గా జమీందార్స్ ఎవరు లేరు. సో వీళ్ళకి ఏదైతే రెవెన్యూ కావాలి లేదా ఏదైనా ఆదాయం తీసుకోవాలంటే డైరెక్ట్గా కల్టివేటర్స్, ఎవరు రైట్స్ అనమాట, అంటే రైతులు ఎవరైతే భూమిని సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి అనేది వీళ్ళ సిద్ధాంతం అనమాట, వీళ్ళు గ్రహించింది. సో నార్త్లో మనం వేరే సిస్టంలో చూసినట్టు జమీందార్స్ లేరు. సో ఇక్కడ ల్యాండ్స్ జనరల్గా ఎవరి చేతిలో ఉండేయంటే తరతరాలుగా ఒక తరం నుంచి ఇంకో తరంకి వాళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నవి అన్నది వీళ్ళు గ్రహించారు ఇక్కడ. సో ఆ తర్వాత ఏం చేశారు, కేర్ఫుల్గా సపరేట్గా సర్వే చేశారంట. సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఒక్కొక్కరి చేతిలో ఎంత ల్యాండ్ ఉంది, తర్వాత ఎంత రెవెన్యూ, ఎంత ఆదాయం మనకి రావచ్చు అనేది అసెస్ చేశారు, అంటే ఒక సర్వే లాగా చేశారనమాట. సో ఈ అసెస్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసిన సర్వేలను బేస్ చేసుకొని ఇంత ఆదాయం వస్తుంది, ఇంత ఈ భూమి వీళ్ళకి చెందింది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఇంత ఆదాయం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డైరెక్ట్గా కల్టివేటర్స్ అంటే రైత్సే ఇన్వాల్వ్ అయినారనమాట. సో ఈ సిస్టంలో కూడా ఆల్ వాజ్ నాట్ వెల్. సో ఏమైంది అని అంటే ఈ సిస్టంలో ఇప్పుడు ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఎక్కువ చేయాలి అనే ఒక ఆశతో ఈ రెవెన్యూ అఫీషియల్స్ చాలా హైగా పెట్టేశారనమాట. రెవెన్యూ డిమాండ్ చాలా హైగా ఫిక్స్ చేశారు. ఈ దెబ్బకి ఏమైంది, పీజెంట్స్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కట్టుకోలేకపోయారు. రైతులేమో కంట్రీ సైడ్ వదిలేసి, రూరల్ ఏరియాస్ వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ విలేజెస్ బికేమ్ డెజర్టెడ్, అంటే ఖాళీ అయిపోయినాయి అనమాట, ఎవ్వరు లేకుండా ఈ విలేజెస్ అన్నీ అయిపోయినాయి. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఒక్కొక్క సిస్టంలో జరుగుతూ వచ్చింది. సో ప్రతి సిస్టమ్ యొక్క నెగిటివ్ ఫాలోఅవుట్ ఉంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలన్నమాట. నెక్స్ట్, క్రాప్స్ ఫర్ యూరప్, అంటే యూరప్కి అవసరమైనటువంటి పంట. సో ఈ బ్రిటిషర్స్ ఏమనుకున్నారంటే ఈ కంట్రీ సైడ్ అంటే రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఆదాయం చేకూర్చేదే కాకుండా వాళ్ళకి అక్కడ పెంచాల్సిన పంట, అక్కడ వేయాల్సిన పంట యూరప్కి అవసరమైన పంట వేయించాలి అనేది, అక్కడ యూరప్కి అవసరమైన పంట పండించగలగాలి అనేది వాళ్ళకి వచ్చినటువంటి ఇంకొక ఆలోచన అనమాట. సో వాళ్ళు ఇంకొక పని ఏం చేయించుకోగలిగారు, వాళ్ళకి అవసరమైన పంట వేయించుకోగలిగారు. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటి, వాళ్ళకి అవసరమైన విధంగా ఆదాయము తర్వాత రెవెన్యూ పొందుకునే విధంగా సిస్టమ్స్ తీసుకొచ్చారు. ఏమేమి చూసాము, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టము, మహల్వారీ సిస్టము, రాయత్వారీ సిస్టము. ఇప్పుడు వాళ్ళకి అవసరమైన పంట పండించుకునే స్టేజ్కి వచ్చారనమాట. సో దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి, వాళ్ళు ఏ విధంగా స్లోగా రెవెన్యూ అంటే ఆర్థిక వ్యవస్థ ద్వారా ఇండియాలోకి పెనెట్రేట్ అయ్యారో మీకు అర్థం అవ్వాలి. సో ఈ కంపెనీ అఫీషియల్స్ ఏం చేశారు, వాళ్ళు ఏం ట్రై చేశారంటే టు ఎక్స్పాండ్ ద కల్టివేషన్ ఆఫ్ ఓపియం అండ్ ఇండిగో. ఓపియం, ఇండిగో ఈ రెండు మొక్కల యొక్క కల్టివేషన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. ఇది లేట్ 18th century, అంటే 18వ శతాబ్దం ఆఖరిలో అనమాట. ఆ తర్వాత ఏమైందంటే బ్రిటిష్ పర్స్యూడెడ్ ఆర్ ఫోర్స్డ్, అంటే ఫోర్స్ చేశారు కల్టివేటర్స్ని, ఒత్తిడి తీసుకొచ్చారు. దేనికోసము, అనేకమైన అంటే ఇండియాలో వేరు ప్రాంతాల్లో వాళ్ళు చెప్పినటువంటి మొక్కల్ని కల్టివేట్ చేయాలి అనేది వాళ్ళు తీసుకొచ్చిన ఒక డిమాండ్ అనమాట. ఏంటిది, బెంగాల్లో జూట్. మీరు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ప్లేస్లో ఏది పండుతుందో జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. జూట్ ఇన్ బెంగాల్, తర్వాత టీ ఇన్ అస్సాం, షుగర్ కేన్ ఇన్ యునైటెడ్ ప్రావిన్స్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అనమాట. తర్వాత వీట్ ఇన్ పంజాబ్, కాటన్ ఇన్ మహారాష్ట్ర అండ్ పంజాబ్, తర్వాత రైస్ ఇన్ మద్రాస్,
సో ఈ ప్రాంతాల్లో ఇవి పండుతాయి ఇప్పుడు జనరల్గా. సో అందుకు పనికొస్తుంది. ఈ ఈ చాప్టర్ పరంగా కూడా ఎక్కడ ఏవి పెంచడానికి ఫోర్స్ చేశారో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఎలా చేశారు, ఏ విధంగా ఇప్పుడు బలవంతంగా ఫోర్స్ చేస్తే చేసే టై చేయలేరు కదా. వాళ్ళు చెప్పినా కానీ ప్రజలు రైతులు చేయాలి కదా. కానీ ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు అనేది, ఏ విధంగా చేశారు అనేది మనము ఇప్పుడు అర్థం చేసుకుందాము. సో ఇక్కడ ఈ కలర్ గురించి చూడండి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ చదివితే మీకు తెలిసిపోతుంది అనమాట. ఇది కలంకారీ ప్రింట్. ఎక్కడ తయారు చేస్తారు కలంకారీ? మనకి ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తారు. సో తర్వాత మారిస్ కాటన్ ప్రింట్, లేట్ 19th century ఇంగ్లాండ్లో. సో ఇక్కడ ఈ కలర్స్ విషయము ఇక్కడ మనకి కాంటెక్స్ట్లో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో ఏంటో చూద్దాం మనం. సో పైన చూసినటువంటి 2 కలర్స్ చూసాం కదా, ఇవి ఏంటంటే రిచ్ బ్లూ కలర్ అనమాట. సో ఈ పర్టికులర్ కలర్ రావడానికి వాళ్ళు ఏం వాడేవాళ్ళు? ఇండిగో వాడేవాళ్ళు అనమాట. సో పైన కనిపించిన బ్లూ కలరు మనకి ఇండిగో ప్లాంట్ నుంచి వచ్చిందనమాట. సో బేసికల్లీ ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? ఎక్కడైతే ఈ బ్లూ కలర్ డైయింగ్ అవసరం ఉందో, డైయింగ్ అంటే రంగు వేయడం అనమాట. ఓ పర్టికులర్ క్లాత్కి రంగుని అంటే కలర్డ్ క్లాత్ చేయడాన్ని డైయింగ్ అంటాము. సో ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో మనం చూసిన పైన 2 ఫ్యాబ్రిక్స్లో, దానికి వచ్చిన ఆ కలర్ ఇండిగో ప్లాంట్ నుంచి వచ్చిన కలర్ నుంచి తీసుకుందనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇండియా వాజ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఇండిగో ఇన్ ద వరల్డ్. ఆ టైంలో ఇండియా ఇండిగో యొక్క బిగ్గెస్ట్ సప్లయర్ అనమాట. ఇండిగో అంటే బ్లూ కలర్ కోసము కావాల్సిన ఇండిగో అంతా ఇండియా నుంచి సప్లై అయిందన్న విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. సో వై ద డిమాండ్ ఫర్ ఇండియన్ ఇండిగో? ఇండియాలో పెరిగిన ఇండిగో ప్లాంట్కే ఎందుకు అంత డిమాండ్ అని అంటే, ఫస్ట్ పాయింట్, గ్రోస్ ప్రైమరీలీ ఇన్ ట్రాపిక్స్ అనమాట. ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువ పండుతుంది ఈ ఇండిగో ప్లాంట్ అన్న విషయాన్ని మీరు పాయింట్ నెంబర్ 1గా గుర్తుపెట్టుకోండి. సో 13వ శతాబ్దంలోనే ఈ ఇండిగో ఏదైతే ఉందో, ఇండియాలో పెరిగిన ఇండిగో ప్లాంట్ ఉంటుంది కదా, అది ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్లో ఉన్న క్లాత్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆ క్లాత్ యొక్క డైయింగ్ కోసం అప్పుడే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ హవెవర్ ఓన్లీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఇండియన్ ఇండిగో రీచ్ యూరోపియన్ మార్కెట్. చాలా తక్కువ అమౌంట్ అప్పుడు, అంటే ఆ టైంలో చాలా తక్కువ అమౌంట్ ఇండియాలో పెరిగిన ఇండిగో చాలా తక్కువ అమౌంట్లో యూరోపియన్ మార్కెట్లో దొరికేది. ఎందుకంటే ప్రైస్ వాజ్ వెరీ హై, చాలా ఎక్కువ ఖర్చు అనమాట, ధర ఎక్కువగా ఉండేది. సో అప్పుడు ఇంకా చీప్ ఆల్టర్నేటివ్ ఒకటి ఉందన్నమాట. చీప్ ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, అనదర్ ప్లాంట్ కాల్డ్ ఓద్ అనే ప్లాంట్ ఉండేది. అది అక్కడే టెంపరేట్ రీజియన్స్లో పెరిగేది అనమాట, యూరోప్లోనే పెరిగేది. సో ఇది ఏ కలర్ ఇచ్చేది? వైలెట్ అండ్ బ్లూ డైయింగ్ కలర్ ఇచ్చేది అనమాట. ఇది చెప్పే కదా, టెంపరేట్ జోన్స్లో పెరుగుతూ ఉంటుంది. యూరోప్లో ఈజీ అవైలబుల్ ఉండేది, ఎక్కువ ధర ఉండేది కాదనమాట. సో అది వాడుతూ ఉండేవాళ్ళు. సో అప్పుడు జరిగిన ఇంకో పరిణామం ఏంటంటే, ఇంకా ఇండిగో చీప్గా, ఇప్పుడు అంతకుముందు ఇండిగో చాలా తక్కువ అవైలబిలిటీలో ఉండేది, ప్రైస్ ఎక్కువ ఉండేది. ఒకసారి బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇండిగో ఎక్కువ పండించేస్తున్నారు, అంటే ఎక్కువ సప్లైలో ఉంది. సో ఎక్కువ సప్లైలో ఉండేటప్పటికి, సప్లై ఎక్కువ ఉండేటప్పటికి సడన్గా పెరిగింది, ఇండిగో యొక్క సప్లై పెరిగింది. సో అప్పుడేంటి, ఈ ఓద్ అనే ఒక ప్లాంట్ వాడుతూ ఉన్నారు కదా చీప్గా, వాళ్ళకి అప్పుడు చీప్ ఆల్టర్నేటివ్ అది ఒకటే ఉంది కాబట్టి అది కొనుక్కునేవాళ్ళు. సో ఇండిగో, ఆబ్వియస్లీ ఇండిగో ఒక బెటర్ క్వాలిటీ, బెటర్ ప్లాంట్, ఎక్కువ మంచి బ్లూ కలర్ ఇస్తుంది కాబట్టి ఈ ఇండిగో ప్రొడక్షన్ నుంచి కాంపిటీషన్ పెరిగిపోయేటప్పటికి వీళ్ళు ఈ ఓద్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ కానీ వీళ్ళందరూ కానీ ఇండిగో యొక్క ఇంపోర్ట్ని బ్యాన్ చేశారు. అంటే యూరప్లో ఇండిగో యొక్క దిగుమతిని బ్యాన్ చేశారనమాట. సో మెల్లగా ఏమైంది అని అంటే, ఈ క్లాత్ డయర్స్ ఏంటంటే, వాళ్ళు బ్యాన్ చేసినప్పటికీ కూడా క్లాత్ డయర్స్ ఎక్కువ, అంటే క్లాత్కి కలర్ ఇంపార్ట్ చేసే వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఇండిగోనే ప్రిఫర్ చేశారనమాట. ఎందుకంటే రిచ్ బ్లూ కలర్ వస్తుంది అని చెప్పి. తర్వాత 17th centuryలో ఏంటంటే, ఈ బ్యాన్ ఏదైతే ఇంపోజ్ చేశారో ఆ బ్యాన్ని ఎత్తివేయమని ఈ క్లాత్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఒత్తిడి తీసుకొచ్చినాయి. ఆ తర్వాత కొంచెం బ్యాన్ని రిలాక్స్ చేశారు.
సో ఆ తర్వాత ఏమైంది అని అంటే ఈ ఇండిగో కల్టివేషన్ అప్పుడు ఇండియాలోనే స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ ఇండియాలో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లగా ఏమైంది అని అంటే ఈ క్లాత్ డయర్స్ ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చేటప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు ఏంటి ఇండిగోని వాళ్ళ కాలనీస్లో వాళ్ళు ఆక్రమించుకున్న ప్లేసెస్లో డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్లేసెస్ చూడండి, సెయింట్ డొమింగ్యూ ఇన్ కరేబియన్ ఐలాండ్స్ అంటే వెస్ట్ ఇండీస్ అనమాట. తర్వాత పోర్చుగీస్ బ్రెజిల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, బ్రిటిషర్స్ జమైకాలో, స్పెయిన్ వాళ్ళేమో వెనిజులాలో. ఈ విధంగా ఇండిగో ప్లాంటేషన్స్ కేమ్ అప్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ నార్త్ అమెరికా. నార్త్ అమెరికాలో అనేకమైనటువంటి ప్లేసెస్లో ఈ పర్టికులర్ ప్లాంటేషన్స్ వచ్చినాయి. ప్లాంటేషన్స్ అంటే డెఫినేషన్ ఇక్కడ చదువుకోండి. సో ఈ విధమైనటువంటి ఇండిగో అనే ఒక క్రాప్ చుట్టూ ఈ విధమైనటువంటి డిమాండ్ సప్లై జరుగుతూ వచ్చింది అని అనమాట. కాంపిటీషన్ పెరుగుతూ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ 18th సెంచరీ ఎండింగ్ వచ్చేటప్పటికి ఇండియాలో పెరిగిన ఇండిగోకి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. పెరగడం స్టార్ట్ అయ్యేటప్పటికి బ్రిటిషర్స్ ఏం చేశారంటే బిగాన్ టు ఇండస్ట్రియలైజ్, అంటే దాన్ని ఒక ఇండస్ట్రీగా ఓపియం క్రాప్ ప్రొడక్షను, తర్వాత సప్లై, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ని ఒక వ్యవస్థగా చేశారు అనమాట, ఇండస్ట్రీగా చేశారు. తర్వాత కాటన్ ప్రొడక్షన్ కూడా సడన్గా అట్లా పెరిగిపోయింది అనమాట. కొత్త న్యూ డిమాండ్ ఫర్ క్లాత్ డైస్, అంటే మా క్లాత్కి కలర్ వేయడానికి కొత్త డిమాండ్ పెరుగుతూ వచ్చింది, ఇండిగోకి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెస్ట్ ఇండీస్, అమెరికా నుంచి ఇండిగో సప్లైస్ తగ్గినాయి అన్నమాట. చాలా తగ్గిపోయేటప్పటికీ కూడా అది సప్లై వరల్డ్ లెవెల్లో ఇండిగో సప్లై తగ్గింది. సో బ్రిటన్లో ఉన్న క్లాత్ డయర్స్ ఎవరైతే ఉంటారో ఆ డయర్స్ అందరూ డెస్పరేట్గా వాళ్ళు కొత్త సోర్సెస్ ఆఫ్ ఇండిగో కోసం చూస్తూ ఉన్నారనమాట. ఎప్పుడు 1783, 89 ఆ మధ్యలో. సో ఆ తర్వాత ఎవరు సప్లై చేస్తారు ఏంటిది అనేటప్పటికీ, ఇండిగో సప్లై ఏం చేస్తారు, ఎలా చేయాలి అనేటప్పటికి బ్రిటన్ టర్న్స్ టు ఇండియా. ఆ విధంగా ఇండియాలో ఇండిగో యొక్క కల్టివేషన్ను పెంచడానికి బ్రిటిష్కి అవసరం వచ్చింది, వాళ్ళకి సప్లై అవసరం కాబట్టి. ఆ తర్వాత దాన్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేయమని ఒత్తిడి తీసుకొచ్చారు ఆ విధంగా. సో బ్రిటన్ ఇండియాకి ఎందుకు తిరిగింది అని అంటే ఆ టైంలో ఈ అమెరికా నుంచి, వెస్ట్ ఇండీస్ నుంచి సప్లై తగ్గిపోవడం వల్ల డిమాండ్ తగ్గింది, కానీ డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇంకా కంపెనీ వాళ్ళు ఇండిగో కల్టివేషన్ యొక్క ఏరియా పెంచారు. నేను ఇందా చెప్పిందే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా ఇండియాలో ఇండిగో యొక్క కల్టివేషన్ పెరుగుతూ వచ్చింది, పెంచాల్సి వచ్చింది, పెంచడానికి ఫోర్స్ చేశారనమాట. తర్వాత ఏమైందంటే 18th శతాబ్దంలో లాస్ట్లో ఏమైందంటే ఇండిగో కల్టివేషన్ ఇన్ బెంగాల్ ఎక్స్పాండెడ్ ర్యాపిడ్లీ. అంటే ఏకధాటిగా బెంగాల్లో ఇండిగో కల్టివేషన్ పెరిగిపోయిందనమాట. ఇంకా మెల్లమెల్లగా బెంగాల్ ఇండిగో వరల్డ్ మార్కెట్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఎంత డామినేట్ చేసిందంటే 1788లో 30% ఉండేది మన బెంగాల్ ఇండిగో ఇంపోర్ట్, అంటే ఇంపోర్ట్స్లో. అలాంటిది 1810లో దగ్గరగా 95% బెంగాల్ ఇండిగోని ఇంపోర్ట్ అంటే బ్రిటిషర్స్ ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన ఇండిగో 95% గ్లోబల్ లెవెల్లో అవైలబుల్గా వచ్చిందనమాట. సో ఆ విధంగా ఇండిగో యొక్క కల్టివేషన్ పెరిగింది. సో ఇండిగో ట్రేడ్ పెరిగే కొద్దీ ఇంకా ఇప్పుడు ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో కానీ లేదా ఒక పర్టికులర్ ప్రోడక్ట్స్ చేసే విధంలో కానీ ఒక పర్టికులర్ దానికి డిమాండ్ పెరిగిపోతే ఎక్కువ అంటే బిజినెస్ చేయడానికి ఎక్కువ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ కమర్షియల్ ఏజెంట్స్, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పనిచేయడానికి వచ్చిన వాళ్ళే, కానీ ఇండిగో వ్యాపారము అంత ప్రాఫిట్స్ తీసుకొస్తుంది, ఆ లెవెల్లో డిమాండ్ ఉంది, అంత ఇంపార్టెంట్ అయిపోయేటప్పటికి కొంతమంది వాళ్ళ సొంత ఈస్ట్ ఇండియా కంపెనీలో జాబ్స్ వదులుకొని సొంత బిజినెసెస్ చేసి అత్యధికంగా ప్రాఫిట్స్ సంపాదించుకోవడము స్టార్ట్ చేశారనమాట. సో ఆ విధమైనటువంటి చేంజెస్ జరిగినాయి ఇండిగో కల్టివేషన్లో వల్ల ఎంత చేంజెస్ జరిగినాయో మీరు ఇప్పుడు గమనించే ఉంటారు కదా గ్లోబల్ లెవెల్లో. సో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే
సపోజ్ ఎవరి దగ్గరైనా మనీ లేవనుకో ఇండిగో ప్రొడ్యూస్ చేయడానికి, ఈ కుడ్ గెట్ లోన్స్ ఫ్రమ్ ద కంపెనీ. వాళ్ళకి అవసరమైతే ఈ కంపెనీ అప్పిస్తూ ఉండేది, కంపెనీ దగ్గర నుంచి లోన్స్ సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత అదే టైంలో బ్యాంక్స్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. సో ఆ విధంగా ఇండిగో మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎట్లా ఉందో కొంతకాలం క్రితము, ఇప్పుడంటే కరోనా టైంలో కొంచెం దెబ్బతినింది, కానీ వాటికి ఎట్లా డిమాండ్ ఉందో ఆ టైంలో ఇండిగో వ్యాపారం అంత డిమాండ్ ఉండేదన్నమాట. సో మీరు ఈ పిక్చర్ చూసి ఇది చదవండి. స్లేవ్ రెవల్యూషను ఏ విధంగా గ్లోబల్ లెవెల్లో ఎలాగ రెవల్యూషన్ జరిగింది కరేబియన్ ఐలాండ్స్లో, మరి ముఖ్యంగా మీకు నాలెడ్జ్ వస్తుంది అనమాట, తెలుస్తుంది ఏ విధమైనటువంటి స్లేవరీ బానిసత్వం ఉంది ఏంటి అనేది. సో నెక్స్ట్, సో హౌ వాజ్ ఇండిగో కల్టివేటెడ్? సో ఈ ఇండిగో వ్యవసాయం ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం. సో 2 మెయిన్ సిస్టమ్స్ ఆఫ్ ఇండిగో కల్టివేషన్ ఏంటంటే నిజ్ అండ్ రాయల్టీ అనమాట. సో ఈ 2 సిస్టమ్స్కున్న మైనర్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. సో ఈ నిజ్ కల్టివేషన్ వ్యవస్థలో ఈ ప్లాంటర్ ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూస్డ్ ఇండిగో ఇన్ ద ల్యాండ్స్ దట్ హీ డైరెక్టరీ కంట్రోల్డ్, అంటే సొంతగా ఆయన కంట్రోల్లో ఉన్న ల్యాండ్ అనమాట. ఆయన కంట్రోల్లో ఉన్న ల్యాండ్లో ఇండిగో పెంచడాన్ని నిజ్ కల్టివేషన్ అంటారు. అంటే ఆ భూమి కొనుక్కొనైనా ఉండొచ్చు, లేదా రెంట్కి జమీందార్ దగ్గర రెంట్కి తీసుకొనైనా ఉండొచ్చు. కాకపోతే సొంత మనుషుల్ని, సొంతగా లేబరర్స్ని, పని వాళ్ళని పెట్టి కల్టివేట్ చేస్తుంటాడు. అది నిజ్ కల్టివేషన్ అనమాట. సో దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాము. సో స్లేవ్ అంటే ఇక్కడ డెఫినేషన్ చూడండి, బానిసత్వం బేసికలీ మనకి తెలిసిందే కదా. సో ద ప్రాబ్లమ్ విత్ ద నిజ్ కల్టివేషన్ ఈజ్ డిఫికల్ట్ టు ఎక్స్పాండ్ ది ఏరియా అండర్ నిజ్ కల్టివేషన్. ఇప్పుడు మనం చూసాం కదా, సొంతగా ఉన్న ల్యాండ్ లేదా ఆల్రెడీ కొంత ల్యాండ్ ఉంటుంది, లేదా రెంట్కి తెచ్చుకుని ఉంటాడు, ఆ ల్యాండ్లోనే ఇంకా పండిస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు దాన్ని ఏరియా పెంచుకోలేడు, డిమాండ్ పెరిగినప్పుడు కానీ, సప్లై పెంచాల్సి వచ్చినప్పుడు కానీ పెంచుకోలేడు అనమాట కల్టివేషన్కి. సో ఇది ఎక్కడ చేయాలి? ఇండిగో కుడ్ బి కల్టివేటెడ్ ఓన్లీ ఆన్ ఫర్టైల్ ల్యాండ్స్. కొన్ని సారవంతమైన భూముల్లోనే ఇండిగో కల్టివేట్ చేయొచ్చు, పండించవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్లాంటర్స్ నీడెడ్ లార్జ్ ఏరియాస్ ఇన్ కాంపాక్ట్ బ్లాక్స్ టు కల్టివేట్ ఇండిగో ఇన్ ప్లాంటేషన్స్. ఎందుకు ఈ విధంగా కాంపాక్ట్ బ్లాక్స్ అంటే చిన్న చిన్న బ్లాక్స్ దగ్గరగా ఉండేవి ఎందుకు అవసరం అంటే, పాపులేషన్ డెన్సిటీ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి, అక్కడ ఒక ఎకరం పండించడం కష్టం అవుతుంది కాబట్టి ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అవసరం అట్లాంటిది, ఒకే దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది మైండ్లో పెట్టుకొని ఏం చేశారు వీళ్ళు అని అంటే, దే అటెంప్టెడ్ టు లీజ్ ద ల్యాండ్ అరౌండ్ ది ఇండిగో ఫ్యాక్టరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇండిగో పండించే పొలాలు వేరుగా ఉంటాయి, ఫ్యాక్టరీ ఒక దగ్గర ఉంటుంది. సో ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ని ఈ ఇండిగో కల్టివేషన్ కోసం లీజ్కి ఇవ్వాలని అనుకున్నారు ఎవరు? కంపెనీ అఫీషియల్స్. అది ఇంకోటి ఏమనుకున్నారు? టు ఎవిక్ట్ ద పీజెంట్స్ ఫ్రమ్ ద ఏరియా. ఆ చుట్టుపక్కల ఏరియాలో రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎవిక్షన్ అంటే పంపించేయడం అనమాట, వెలివేయడం. సో ఇది దేనికి దారి తీసింది? కాన్ఫ్లిక్ట్స్ అండ్ టెన్షన్స్, ఇద్దరి మధ్యలో క్లాషెస్కి దారి తీసింది అనమాట. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే అవైలబిలిటీ ఆఫ్ లేబర్. సింపుల్గా చెప్పాలంటే అవైలబిలిటీ ఆఫ్ లేబర్. అది ఏంటి అనేది చూద్దాం మనము. సో లార్జ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో ఈ లార్జ్ ప్లాంటేషన్స్లో పనిచేయడానికి ఎక్కువ మంది అవసరం అనమాట. ఆ తర్వాత సరిగ్గా ఇంత అంటే ఎక్కువ మంది అవసరము, కరెక్ట్గా ఆ నంబర్ మంది ఉండాలి. కానీ సపోజ్ 100 మంది కావాలంటే కరెక్ట్ 100 మంది ఉండాలి. ఒకరు తక్కువ ఉంటే పని అక్కడ జరగదన్నమాట. ఇది ఎప్పుడు అవసరం వచ్చింది? మిగతా రైతులందరూ రైస్ కల్టివేషన్లో అంటే వరి పండించే టైంలో బిజీగా ఉన్న టైంలో ఈ అవసరత వచ్చింది అనమాట. సో దీన్ని వాళ్ళు ఎలా డీల్ చేశారు బ్రిటిషర్స్ ఈ పరిస్థితిని, కంపెనీ అఫీషియల్స్ చూద్దాం ఇప్పుడు. సో ఏమేమి అవసరం ఉంది? చాలా వరకు ఈ రిక్వైర్డ్ మెనీ ప్లవ్స్ అండ్ బులక్స్ అనమాట. అంటే ఎక్కువ ఏం అవసరం ఉంది? ప్లవ్స్ అంటే నాగలి, బులక్స్ అంటే ఎద్దులు నాగలి అవసరం ఉందన్నమాట. 1 బిగా అంటే ఇగో చూడండి, ఇప్పుడు మనం ఎకరము హెక్టర్ అని ఎట్లా అంటాము, బిగా అనేది ఒక ల్యాండ్ సెంట్లు అంటాం కదా, అలాగా బిగా అనమాట. అలాగా ఒక బిగాన్లో ఇండిగో కల్టివేట్ చేయడానికి రిక్వైర్డ్ 2 ప్లవ్స్, 2 నాగళ్ళు అవసరం.
సో ఆ రకంగా 1000 బిగాలు కల్టివేట్ చేయాలంటే 2000 ప్లౌస్ అవసరం అనమాట, 2000 నాగాలు అవసరము. సో ఇన్వెస్టింగ్ ఆన్ పర్చేజ్ అండ్ మెయింటెనెన్స్, సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ అంతా చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటి, అదే టైంకి ఈ నాగళ్ళు ఎద్దులు రైస్ ఫీల్డ్స్లో అంటే వరి పండించే ఫీల్డ్స్లో చాలా బిజీగా ఉన్నాయి. సో రిసోర్సెస్ సరిగ్గా అవైలబుల్గా లేవన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలన్నమాట. సో ఈ 19వ శతాబ్దం దాకా అంత ప్లాంటర్స్ అంతా మొగ్గు చూపలేదన్నమాట ఈ నిజ్ కల్టివేషన్కి. ఆ తర్వాత ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, రాయితీ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ ద్వారా ఎటువంటి చేంజెస్ వచ్చినాయి, ఏం చేశారు ఏంటో అనేది మనం చూద్దాం. ఇందాక అనుకున్నాం కదా అసలు ఏ విధంగా డీల్ చేసి ఉంటారు ఈ పరిస్థితిని, అదనమాట. సో ఈ సిస్టంలో ఏంటంటే రైతీ సిస్టంలో ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల్ని కాంట్రాక్ట్ సైన్ చేయమని ఫోర్స్ చేసేవాళ్ళు, అగ్రిమెంట్ సత్తా అంటాము. సో ఈ సత్తాని సైన్ చేయమని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ప్రెషరైజ్ చేశారు. కొన్నిసార్లు రైతుల బదులు అంటే రైతుల పక్షంగా ఆ విలేజ్లో ఉండే ఒక పెద్ద హెడ్మెన్ ఉంటాడు కదా, ఆ హెడ్మెన్ని వాళ్ళ బదులు సైన్ చేయమనేవాళ్ళు అనమాట. సో ఎవరైతే ఈ కాంట్రాక్ట్ సైన్ చేస్తారో వాళ్ళకి క్యాష్ అడ్వాన్సెస్ ఇచ్చారనమాట, అంటే లోన్ టైప్లో అనమాట. అంటే ముందే క్యాష్ ఇవ్వడం, క్యాష్ ఇచ్చేసి దేనికి చాలా తక్కువ రేట్స్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి వాళ్ళకి క్యాష్ ఇచ్చేసారు. ఎందుకు, టు ప్రొడ్యూస్ ఇండిగో మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి అనమాట. సో వాళ్ళకు వచ్చిన లోన్ ఏదైతే ఉంటుందో ఆ లోన్లో వచ్చిన మనీ ప్రకారము వాళ్ళకున్న ల్యాండ్ హోల్డింగ్ ఎంతైతే ఉంటుందో అందులో 25%, కనీసం 25% ల్యాండ్లో వాళ్ళు ఈ ఇండిగో పండించాలన్నమాట. సో ఆ విధమైన షరతు విధించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ ప్లాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్తనాలు ఇచ్చేవాళ్ళు, దానికి కావాల్సిన డ్రిల్లింగ్ వ్యవస్థ అంతా ఇచ్చేవాళ్ళు. ఈ కల్టివేటర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమిని సాగు చేసి విత్తనాలు వేసి దాని మీద వచ్చిన క్రాప్ ఏదైతే పంట వస్తుంది కదా దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. అది వాళ్ళ బాధ్యత. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది, ఇది చదవండి మీరు, ఈ ఫిగర్స్ చూసి చదివితే మీకు విజువల్గా ఐడియా ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ విధమైనటువంటి పరిస్థితి. సో హౌ వాజ్ ఇండిగో ప్రొడ్యూస్డ్, ఇండిగో ఎలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఏంటిది, ఇది మొత్తం చదివితే ఆ ప్రాసెస్ ఏంటో తెలుస్తుంది మీకు. ఏ ప్రాసెస్ ఇండిగో ప్రొడ్యూస్ చేసి దాన్ని కంప్లీట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ అర్థమవుతుంది. సో ఇవన్నీ చదవడం వల్ల ఏంటంటే అఫ్కోర్స్ అడిషనల్ ఇన్ఫర్మేషనే, కాకపోతే చాలా క్లారిటీ వస్తుంది అనమాట. అందుకనే ఆ పిక్చర్స్ వాటి వెనకాల మీనింగ్ చదవమంటూ ఉంటాను. సో ఆ తర్వాత ఏం జరిగింటుంది, ఇక పంట చేతికి వచ్చిన తర్వాత క్రాప్ వాజ్ డెలివర్డ్ టు ద ప్లాంటర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్, అంటే కోతకు వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసి ప్లాంటర్కి ఇచ్చేస్తారు. ఎప్పుడైతే కోతకు వచ్చింది హార్వెస్ట్ చేసి ప్లాంటర్కి ఇచ్చేస్తారో అప్పుడు ఆ న్యూ లోన్ వాజ్ గివెన్, మళ్ళీ కొత్త లోన్ ఇచ్చేవాళ్ళు. దేనికి, మళ్ళీ ఇండిగో పండించడం కోసం. సో ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా అయిపోతూ ఉందన్నమాట. సో మొదట్లో ఇక లోన్స్ వస్తున్నాయి కదా రెగ్యులర్గా అని కొంచెం టెంప్ట్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏమి రియలైజ్ అయ్యారు అని అంటే ద ప్రైస్ దే గాట్ ఫ్రమ్ ఇండిగో దే ప్రొడ్యూస్డ్, అంటే వాళ్ళు పండించిన ఈ ఇండిగో ఏదైతే ఉందో దాని మీద వచ్చిన ధర చాలా తక్కువైనది, వెరీ లో ప్రైస్ అనమాట. ఈ సైక్లిక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ ఎండ్ అవ్వలేదు. సో ఆ పర్టికులర్ విషయాన్ని వీళ్ళు గ్రహించారు అప్పుడు. సో ఇంకో ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ ప్లాంటర్స్ ఏంటంటే ఎక్కడైతే ఈ ఇండిగోని ఎప్పుడు మంచి సారవంతమైన భూమి మీద మట్టిలో పండించమంటూ ఉండేవాళ్ళు, కానీ ఎక్కడైతే వరి బాగా పండుద్దో అలాంటి ప్లేసెస్లో పండించమనేవాళ్ళు. సో అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే ఇండిగో హార్వెస్ట్ చేస్తామో, ఇండిగో వేసి పండించి వాటిని అదే కోతకు వచ్చిన తర్వాత కోస్తారో ఆ తర్వాత మళ్ళీ రైస్కి వాడడానికి కుదిరేది కాదు, వీలుండేది కాదనమాట. సో ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండిగో కల్టివేషను. సో గ్లోబల్ లెవెల్లో ఇండిగో డిమాండ్ ఏ విధమైన ఇంపాక్ట్ చూపించింది, ఇండియాలో ఇండిగో వల్ల ప్లాంటర్స్కి తర్వాత రైట్స్కి కల్టివేటర్స్కి మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పటిదాకా మనం గ్రహించాము. నెక్స్ట్ ద బ్లూ రెబెలియన్ అండ్ ఆఫ్టర్. రెబెలియన్ అంటే తిరుగుబాటు. సో ఇది ఏ విధంగా జరిగిందో మనం చూద్దాం ఇప్పుడు.
సో ఈ బ్లూ రెబెలియన్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ 1859 మార్చ్లో బెంగాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వేలాది మందిగా వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఇండిగోని పెంచడం కోసం ఇండిగోని పండించడంని నిరాకరించారనమాట. అంటే ఇంకా ఇండిగో పండించము అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు కొంత స్టార్ట్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి పెరిగిందనమాట. అంటే స్ప్రెడ్ అయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారనమాట. వాళ్ళు ఏమేం చేశారు, రైతులేమో రెంట్లు కట్టడానికి నిరాకరించారు ప్లాంటర్స్కి. తర్వాత ఇండిగో ఫ్యాక్టరీస్ ఉంటే వాటిని అటాక్ చేశారు. దేంతో అటాక్ చేశారు, కటార్లు కొడవలతో అటాక్ చేశారు, బాణాలు వేశారు. ఉమెన్ కూడా ఈ ఫైట్లో పార్టిసిపేట్ చేశారు. ఏ విధంగా, కిచెన్ ఎక్విప్మెంట్ ఉంటాయి కదా, కుండలు, పెనము, ఈ కిచెన్ ఎక్విప్మెంట్తో దాడికి దిగారనమాట. ఆ తర్వాత ఏంటి, ఈ ప్లాంటర్స్ కోసము వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇండియన్సే ప్లాంటర్స్ కోసం వర్క్ చేసే వాళ్ళందరినీ సోషల్లీ బాయ్కాట్ చేశారు. అంటే సామాజిక బహిష్కరణ అంటాం కదా, అది చేశారు. తర్వాత గుమాస్తాలు ఉండేవాళ్ళు, అంటే ఈ ప్లాంటర్స్కి ఏజెంట్లు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ చుట్టుపక్కల మనుషులు, వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా బాయ్కాట్ చేశారు. తర్వాత కొట్టారు వాళ్ళని. తర్వాత ఇంకా వాళ్ళు ప్రమాణం చేశారనమాట, ఇంకెప్పటికీ మేము ఈ క్యాష్ అడ్వాన్సెస్ ఇస్తూ ఉండేవాళ్ళని చెప్పాం కదా ప్లాంటర్స్, ఈ క్యాష్ అడ్వాన్సెస్ తీసుకోము అని చెప్పేసి. అదే టైంలో ఈ ప్లాంటర్స్ చుట్టుపక్కల పెద్ద పెద్ద లాఠీలు పట్టుకొని కొంతమంది ఉంటారు కదా, లైక్ ఆయన మనుషులు, స్ట్రాంగ్ మెన్, గుండాలు, ఇప్పుడు బౌన్సర్లు అంటామా మనం, ఇవాళ భాషలో బౌన్సర్లు అంటాం కదా, అప్పుడు లతియాల్సి ఉండేవాళ్ళు. వాళ్ళు బెదిరింపులకు లొంగము అని చెప్పేసి చెప్పేశారనమాట. సో ఎందుకు ఈ విధమైన రెబలియన్, ఈ విధమైన తిరుగుబాటు ఎందుకు, ఇంకా ఎప్పటికీ సైలెంట్గా ఉండము అని ఎందుకు అన్నారు, తర్వాత ఈ సిస్టము అత్యంత అణచివేసే విధంగా వీళ్ళు ఎందుకు భావించారు ఏంటి అనేది మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్స్లోకి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఇండిగో పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ లోకల్ జమీందార్సు, తర్వాత గ్రామ పెద్దలు ఉంటారు కదా, ఈ తిరుగుబాటులో వీళ్ళందరికీ, అంటే ఈ ప్లాంటర్స్కి అగెయిన్స్ట్గా వెళ్ళే తిరుగుబాటులో వీళ్ళ సపోర్ట్ ఉందని నమ్మారనమాట. అది పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత ఏమైందంటే, చాలా విలేజెస్లో ఈ గ్రామ పెద్దలు, హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకప్పుడు ఈ ఇండిగో కాంట్రాక్ట్ సైన్ చేయమని ఫోర్స్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఈ ఇండిగో పీజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా మొబిలైజ్ చేశారు. అంటే ప్లాంటర్స్కి అగెయిన్స్ట్గా ఈ ప్రజల వీళ్ళకి ఇండిగో పండించే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ వైపు సపోర్ట్ చేశారు, మొబిలైజ్ చేశారనమాట. సో ఈ పీజెంట్స్ ఏం చేశారు, దే ఫాట్ పిచ్డ్ బ్యాటిల్స్ విత్ లథియాల్స్. ఈ లథియాల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక నిజంగా ఏదో యుద్ధం జరిగినట్టు లేదా కొట్లాటలు జరిగినట్టు ప్లాన్ చేసి ఎట్లాంటి ఫైట్స్ జరిగినాయి అన్నమాట. ఈ జమీందారులు ఇంకో విషయం ఏం చెప్పారు, ఈ రైతులకి ఏమని చెప్పారు అని అంటే, ఈ ప్లాంటర్స్ని రానియకుండా, అసలు వాళ్ళు ఇక్కడ ప్రవేశించకుండా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని వెలివేసేలాగా చేయమని చెప్పారనమాట. ఎందుకు అని అంటే, ఈ జమీందార్స్ ఈ ప్లాంటర్స్ ఎవరైతే ఉంటారో డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి వీళ్ళు ఎక్కువ పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ విషయంలో ఈ జమీందార్స్ అంత అసహనం అంటే అంత సంతోషంగా లేరనమాట. ఆ తర్వాత ఇంకా వాళ్ళ మీద కూడా కోపం వచ్చేసింది. ఎందుకు లాంగ్ లీజెస్, ఎక్కువ కాలంకి లీజుకి తీసుకోవడము, పెత్తనం చెలాయించడం అనమాట. సో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇంకోటి ఏమనుకున్నారనంటే, ఈ ఇండిగో పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ప్లాంటర్స్కి అగెయిన్స్ట్గా అని అనుకున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇది ఎప్పుడు జరుగుతూ వచ్చింది, 1859లో జరిగింది కదా, అంటే అప్పటికే రివోల్ట్ ఆఫ్ 1857 అయిపోయింది. దీని గురించి మనం తర్వాత చాప్టర్స్లో చూస్తాము. సో అది అయిపోయింది కదా, ఇంకా అదే టైంలో బ్రిటిషర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకా అప్పుడు పరిస్థితులు కూడా అలా ఉన్నాయి, బ్రిటిషర్స్ సపోర్ట్ చేస్తారు అన్న విషయాన్ని వీళ్ళు గమనించారనమాట. సో వరీడ్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ అనదర్ పాపులర్ రివోల్ట్. ఎందుకు అనంటే 1857 రివోల్ట్ జరిగింది. 1857 రివోల్ట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక తిరుగుబాటు వస్తుందేమో అని భయపడ్డారు. ఎప్పుడు 1859లో భయపడి బ్రిటిషర్స్ కూడా కొంచెం తగ్గారు అని అనమాట. సో వాళ్ళ ఆలోచనలు వచ్చారనమాట. సో బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఇది అనుకున్నారో, మళ్ళీ ఇంకొక తిరుగుబాటు జరుగుతుందన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో,
వాళ్ళు ఇంకా ఈ ఇండిగో ప్లాంటర్స్ కూడా ఇండిగో రైతులు కూడా ఎదురు తిరుగుతున్నారని తెలిసినప్పుడు ఇంకా వాళ్ళు జిల్లాలన్నీ పర్యటించారనమాట అఫీషియల్స్. పర్యటించారు. లెఫ్టినెంట్ గవర్నర్, అప్పుడు ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ పర్యటించి అంతా ఒక అంటే ఒక కంక్లూజన్కి వచ్చాడు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చాడనమాట. అండర్స్టాండింగ్కి వచ్చి ఏం చెప్పాడంటే, అక్కడ ఏం చేశారు ఇప్పుడు మీరు జాగ్రత్త వినండి. ఇష్యూడ్ ఎ నోటీస్ స్టేటింగ్ దట్ రైట్స్ వుడ్ నాట్ బీ కంపెల్డ్ అంటే ఓ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏమని ఆ స్టేట్మెంట్ అంటే, రైతుల మీద ఇండిగో కాంట్రాక్ట్స్ని ఒప్పుకోమని రైతుల మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురాకూడదు అనేది ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. అదేవిధంగా ఇదే విషయము అప్పుడున్న క్వీన్ విక్టోరియా కూడా వెళ్ళింది. ఆమె కూడా దీనికి అని చెప్పింది దట్ ఇండిగో నీడ్ నాట్ బీ సోన్ అంటే ఇండిగో ఖచ్చితంగా పండించాల్సిన అవసరం లేదన్న విషయం ఆమె కూడా కళాఖండిగా చెప్పేసింది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ విధమైన యాక్షన్ ఏదైతే తీసుకున్నారో అది ఈ తిరుగుబాటుదారులకు కొంచెం సపోర్ట్ ఇచ్చింది అనే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ రెబలియన్ స్ప్రెడ్ అవుతూ వచ్చిందో, ఈ తిరుగుబాటు స్ప్రెడ్ అవుతూ వచ్చిందో, అప్పుడు ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, కలకత్తాలో ఉన్న మేధావులు వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడైతే ఇండిగో పండిస్తున్నారో ఆ జిల్లాలన్నిటికీ వెళ్ళారనమాట. వెళ్ళి వాళ్ళు మేధావులు కదా, అనేక విధమైనటువంటి ఈ ప్లాంటర్స్ క్రియేట్ చేస్తున్న అటువంటి ఏమంటారు హింస అయినా కానీ, హరాస్మెంట్ అయినా కానీ, మెంటల్ టార్చర్ కానీ, వాళ్ళు క్రియేట్ చేస్తున్న భయాందోళనమైన ఒక పరిస్థితులు, వీటన్నిటి గురించి రాస్తూ ఉన్నారనమాట. ఆర్టికల్స్ లేదా పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఆ టైంలో. అదే టైంలో ఈ గవర్నమెంట్ భయపడింది, తిరుగుబాటు చాలా తీవ్రంగా ఉంటుందని భయపడి ఈ ప్లాంటర్స్ మీద హింస అంటే వీళ్ళ ప్లాంటర్స్ని హింసించి అటాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం మిలిటరీని తీసుకొచ్చింది అనమాట. మిలిటరీని తీసుకొచ్చి ఆ తర్వాత సెటప్ ఇండిగో కమిషన్ని సెటప్ చేసింది. ఈ ఇండిగో కమిషన్ ఎందుకు సెటప్ చేసింది? టు ఎంక్వైర్ ఇంటూ ద సిస్టమ్ ఆఫ్ ఇండిగో ప్రొడక్షన్. అసలు ఇండిగో ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఏంటి, అసలు వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ ఏంటి, వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయమని వేస్తే ఈ కమిషన్ ఏం చేసింది, ఇండిగో కమిషన్ ఈ ప్లాంటర్స్ గిల్టీగా హోల్డ్ చేసింది. అంటే వీళ్ళది అంటే ప్లాంటర్స్ది తప్పు ప్లాంటర్స్దే అన్న విషయాన్ని నిర్ధారించింది అనమాట. ఆ తర్వాత చాలా విమర్శించింది. చాలా అంటే ఈ ఫోర్స్డ్గా పలానా క్రాప్ని కల్టివేట్ చేయమని చెప్పడము చాలా తప్పు అన్న విమర్శ తీసుకొచ్చింది అనమాట. ఇంకో విషయం ఏం డిక్లేర్ చేసిందంటే, ఈ ఇండిగో ప్రొడక్షన్ ఏదైతే ఉందో, ఇండిగోని పండించటము ఇదంతా, ఇది రైతులకి లాభకరంగా లేదు అన్న విషయాన్ని కూడా తెలియజేసింది. ఇంకొక విషయం ఏం చెప్పింది అని అంటే, కమిషన్ ఆస్డ్ రైట్స్ టు ఫిల్, ఒకవేళ అంటే ఈ పర్టికులర్ కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చే టైంలో ఏదైనా కాంట్రాక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా లాస్ట్ డేట్ ఉంటే ఆ కాంట్రాక్ట్ని కంప్లీట్ చేయమని చెప్పింది. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు బట్ ఆల్సో టోల్డ్ దట్ దే కుడ్ రెఫ్యూజ్ టు ప్రొడ్యూస్ ఇండిగో ఇన్ ఫ్యూచర్. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఇండిగోని ప్రొడ్యూస్ చేయమని ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే దాన్ని రెఫ్యూజ్ చేయొచ్చు, నిరాకరించవచ్చు అన్న విషయాన్ని తెలియజేసింది అనమాట. ఆ విధంగా ఇండిగో కమిషన్ యొక్క రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఆఫ్టర్ ద రివోల్ట్ ఇండిగో ప్రొడక్షన్ కొలాప్స్డ్. ఈ తిరుగుబాటు తర్వాత ఇండిగో ప్రొడక్షన్ పడిపోయింది. ఎందుకు అని అంటే, డిస్కవరీ ఆఫ్ సింథటిక్ డైస్. అంటే ఇప్పుడు మనకి ఇండిగో ప్లాంట్ ద్వారా వచ్చిన డై ఏంటంటే న్యాచురల్గా వచ్చిందనమాట. సో ఆ తర్వాత ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ సింథటిక్గా డైస్ ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ వచ్చిందనమాట. అంటే కెమికల్స్ యూజ్ చేసి, ఖచ్చితంగా ఇంకా ప్లాంట్ అవసరం లేదు, కెమికల్స్ యూజ్ చేసి సింథటిక్ డైస్ తయారు చేసే ఒక టెక్నాలజీ వచ్చింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, బెంగాల్ చుట్టుపక్కల ఉన్న ప్లాంటర్స్ అందరూ అప్పుడు ఈ రివోల్ట్ తర్వాత బీహార్కి వాళ్ళ ఆపరేషన్ని షిఫ్ట్ చేశారనమాట. సో ఈ సింథటిక్ డైస్ ఏవైతే ఉంటాయో, ఈ సింథటిక్ డైస్ బిజినెస్ పరంగా కూడా ఎక్కువ కాస్ట్ ఉండవు, సో తక్కువ కాస్ట్కి అయిపోతాయి. సో తర్వాత రైతులతో ఈ ప్రాబ్లం ఉండదు. ఆ విధంగా ఇండిగో ప్రొడక్షన్ తగ్గిపోతూ వచ్చింది. అదే టైంలో మనకి జరిగింది ఏంటి, మహాత్మా గాంధీ
1917లో చంపారన్ని విజిట్ చేశాడు. ఎందుకు విజిట్ చేశాడు? అప్పుడు బీహార్కి షిఫ్ట్ అయ్యారని చెప్పాను కదా, బీహార్కి ఆపరేషన్ షిఫ్ట్ చేశారు రివోల్ట్ తర్వాత. ఆ టైంలో బీహార్లో ఉన్న ఒక కల్టివేటర్ ఎవరైతే ఉంటారో ఆయన బాధ తట్టుకోలేక గాంధీజీ అదే టైంలో తిరిగి వచ్చాడు కదా, ఆయనకి లెటర్ రాస్తే పీజన్ ఫ్రమ్ బీహార్ పర్సుయేడెడ్, బతిలాడాడు అనమాట చంపారన్ని విజిట్ చేయమని. అప్పుడు 1917 మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ చంపారన్ మూమెంట్ అగెయిన్స్ట్ ఇండిగో ప్లాంటర్స్. సో ఇండిగో ప్లాంటర్స్కి వ్యతిరేకంగా చంపారన్ మూమెంట్ జరిగిందనమాట. సో ఇది హిస్టారికల్ లింక్ దీనికి. సో ఇవన్నీ చదవండి, ఇండిగో మేకింగ్ ఇన్ వెస్ట్ ఇండీస్. అంటే ఖచ్చితంగా మీకు ఇది ఇంపార్టెంట్ అని నేను చెప్పలేను, కాకపోతే చాలా క్లారిటీ వస్తాయి ఈ చిన్న చిన్న బాక్సెస్ మధ్యలో ఇచ్చిన ఎగ్జాంపుల్స్. సో ఇంతటితో మనకి రూలింగ్ ఇన్ కంట్రీ సైడ్ అంటే రూరల్ ఏరియాస్లో ఆర్థిక పరంగా ఎట్లాంటి చేంజెస్ తీసుకొచ్చి దివానీ రైట్స్ వచ్చిన తర్వాత ఆర్థిక పరంగా బ్రిటిషర్స్ మరి ముఖ్యంగా కంపెనీ హోల్డ్ ఎలా సాధించింది, పట్టు సాధించింది, దాని ద్వారా మనకి పీజెంట్స్ ఆర్టిజన్స్ ఏ విధంగా దెబ్బతిన్నారు, గ్లోబల్ లెవెల్లో ఇండిగోకి మరి ముఖ్యంగా ఇండిగో ప్లాంట్కు ఉన్న డిమాండ్ని మనకి బ్రిటిషర్స్ పరిపాలనలో ఏ విధంగా ఎఫెక్ట్ చూపించింది, మన లోకల్ రైతులు పీజెంట్స్ ఆర్టిజన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ తిన్నారు, మన వ్యవసాయ వ్యవస్థ ఏ విధంగా మారింది అనేది ఈ చాప్టర్లో మనం చూసాము. సో మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కలుస్తాము. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్ బాయ్.